హలో గాయ్స్, ఈ వీడియోలో నెల్లూరు స్టైల్ మామిడికాయ ముక్కలతో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం మామిడికాయని వీడియోలో చూపించినట్టు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ కోసం ఒక టమాటో, ఒక ఆనియన్, 2 తెల్లగడ్డలు, తగినంత కారం, ధనియాల పొడి, కొన్ని మెంతులు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక గుప్పెడంత చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టి చిక్కటి గుజ్జు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసి మిక్సీ చేసుకున్న పేస్ట్ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ మగ్గుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుతూ ఉండాలి. మసాలా పేస్ట్ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసి పసుపు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో పోసి బాగా కలిపి పులుసుకి తగినంత నీళ్లు పోసుకొని బాగా కలపాలి. పులుసు మరుగుతున్నప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసి బాగా కలిపి క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. చేప ముక్కల్ని పులుసులో మునిగేలాగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసి పూర్తిగా చల్లారే వరకు కలపకుండా అలానే వదిలేయాలి. తర్వాత మూత తెరిచి సర్వ్ చేసుకోవాలి. చేపల పులుసు చల్లారక తినాలి, ఎందుకంటే అప్పుడే పులుపు కారం అంతా పీసెస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది.